సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్లో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆశాభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జై గణేష్ సేవా సమితి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవళి జయంత్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్వయంగా మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి గణపతే నిజమైన మహాగణపతి, పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని వినాయక నినాదాలతో వేదికను మార్మోగించారు. ఇవాళ శ్రీ రైజింగ్ కిడ్స్ స్కూల్లో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే పిల్లలకి మన మైథాలజీ గురించి కానీ, మన కల్చర్ గురించి కానీ, మన పండుగల గురించి కానీ చాలా వివరంగా తెలిపే ప్రయత్నం ప్రతి సంవత్సరం ప్రతి పండుగ ముందు రోజు చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఇవాళ జయంత్ గారు, రవళి గారు మాకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఒక మంచి ప్రోగ్రాం, పిల్లలకి మట్టి గణేషులను మాత్రమే వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం వాడకూడదు, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి చాలా చిన్న వయసు నుంచే అది నేర్పించాలి అనే ఒక మంచి దృక్పథంతో ఇవాళ వాళ్ళు పర్సనల్గా ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి మట్టి గణేష్లని మేమందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.